ఈ 14వ కీర్తనలో 1 నుంచి 7 వచనాలు ఉన్నాయి. ఈ 7 వచనాలలో భక్తుడైనటువంటి దావీదు రాసిన ఈ కీర్తనలో మనకు ప్రాముఖ్యంగా 4 వ్యక్తులు కనపడుతూ ఉంటారు. బుద్ధిహీనులు, వివేకం కలవారు, నీతిమంతులు, బాధింపబడేవారు, వీళ్ళు కనపడుతూ ఉంటారు. వీళ్ళ గురించి కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రారంభంలో ఎవరి గురించి రాశారంటే బుద్ధిహీనుల గురించి రాశారు. ఈ అధ్యాయంలో ఈ కీర్తనలో బుద్ధిహీనులు చేసేటువంటి పనులేంటి, అసలు బుద్ధిహీనులు అంటే ఎవరు అంటే వాళ్ళు బుద్ధిహీనులు అవడానికి కారణం ఏంటి అనేది ఈ కీర్తనలో మనకు చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. మనం చూసినట్లయితే ఈ రాత్రికాల సమయంలో లోకంలో అనేక మంది మనస్తత్వాలు కలిగిన వాడు ఉంటారు. భిన్నమైన స్వభావం కలిగిన వారు, భిన్నమైనటువంటి ఆలోచనలు కలిగిన వారు ఉంటారు. అయితే వీరందరిలో కొందరు దేవుడిని నమ్ముతారు, కొందరు దేవుడిని నమ్మరు. మరి కొందరైతే అసలు దేవుడే లేడు అనేవాడు కూడా మనకు కనపడతారు. అయితే ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నా అంటే దేవుడు లోకమంతటిని చూస్తూ ఉంటాడు. దేవుడు ఎవరిని చూస్తాడంట? అంతటిని చూస్తాడంట. లోకమంతటిని ఆయన చూస్తూ ఉంటాడు. దేశమంతా, ప్రపంచమంతా చూస్తూ ఉంటాడు. ఆయన అందరినీ చూస్తూ ఉన్నప్పుడు ఆయన పరిశీలన చేస్తాడు. దుష్టులను చూస్తాడు, చెడ్డవాళ్ళని చూస్తాడు, నీతిమంతులను చూస్తాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తూనే ఉంటాడు. అయితే ఈ కీర్తనలో మనం చూసినట్లయితే ఈ కీర్తనాకారుడు కూడా గమనించిన విషయాన్ని చూపిస్తూ ఉన్నాడండి. ఆయన నీతిమంతులను గమనించాడు, బాధపడే వారిని గమనించాడు, తర్వాత వివేకులను లేక బుద్ధి దేవుడు లేడనే వారు కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఇది దావీదు గారి యొక్క అనుభవంలో మనం చూస్తాం. అయితే ఈరోజు మనం చూసినట్లయితే చాలా మంది దేవుడు అందరిని చూస్తున్నప్పుడు కనపడుతూ ఉన్నారు. అయితే కనపడిన వాళ్ళలో ప్రాముఖ్యంగా ఎవరు కనపడుతున్నారంటే 14వ కీర్తన మొదటి వచనంలో మనం చూస్తే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. ఎక్కడ అనుకుంటారంట? తమ యొక్క హృదయాలు అనుకుంటారంట. ఏమని? దేవుడు లేడు. నిజమే, ఈరోజు చాలా మంది దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని నమ్మని నాస్తికులు ఉంటారు. కానీ బైబిల్ వారి గురించి ఏం చెప్తుందంటే వాళ్ళు బుద్ధిహీనులు. దేవుడు లేడు అనే వారిని ఏమో చెప్తుందంటే బైబిల్ బుద్ధిహీనులు అని చెప్తుందంటే, అంటే వాళ్ళకి బుద్ధి లేదు అంటారు. బుద్ధిహీనులలో ఉన్నటువంటి స్వభావం ఏంటి? ఇక్కడ 2 మాటలు మనకు కనపడతాయి. వారు చెడిపోయిన వారు, రెండవది అసహ్య కార్యాలు వారు చేయుదురు. 10వ కీర్తనలో మనం చూసినట్లయితే ఈ బుద్ధిహీనుల గురించి మరెక్కువగా మాటలు కనపడుతూ ఉంటాయి. 4వ వచనం చదువుదాం. 10వ కీర్తన 4వ వచనం. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడకుందురు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. కదండి, ఏమంటారు ఈ బుద్ధిహీనులు? దేవుడు లేడు. అయితే ఎందుకంటారు వాళ్ళ జీవితంలో దేవుడు లేడు అంటే మనం 3 మాటలు చూస్తున్నాం. 1, వారు చెడిపోయిన వారు. 2, వాళ్ళు అసహ్య కార్యాలు చేస్తారు. 3, వాళ్ళు దుష్టులు. 4, పొగరెక్కిన వారు. ఏంటంటే ఎవరంట? పొగరెక్కిన వారు. దేవుడు అంటున్న మాట అండి ఇవన్నీ బైబిల్ గ్రంథంలో దేవుడు లేడు అనే వారి గురించి చెప్తున్నటువంటి మాటలే. వాళ్ళ అనడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న చెడుతనం, వాళ్ళలో ఉన్నటువంటి అసహ్యం, వాళ్ళలో ఉన్నటువంటి దుష్టత్వం, వాళ్ళలో ఉన్నటువంటి పొగరు. ఇందువల్ల వాళ్ళు దేవుడు లేడు అంటారండి. ఈరోజు చాలా మంది కూడా దేవుణ్ణి యాక్సెప్ట్ చేయరు. అంటే అర్థం ఏంటంటే దేవుడిని నమ్మరు కదండి. నిజంగా దేవుడు లేడా? మనం ఒకసారి పరిశీలన చేస్తే, ప్రపంచాన్ని ఒకసారి పరిశీలన చేస్తే దేవుడు లేడా? చాలా మంది అంటారు దేవుడి కంటే సైన్స్ గొప్పది అంటారు. ఏం గొప్పదంట? దేవుడి కంటే సైన్స్ గొప్పది అంటారు. మరి సైన్స్ గొప్పది అని అనడానికి మనం ఎలా అనాలి దాన్ని? కారణం ఏంటి? సైన్స్ గొప్పది అవడానికి మూలం ఏంటి?
కదా. చాలాసార్లు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే సైన్స్ ఎలా గొప్పదైంది, అసలు సైన్స్ అంటే ఏంటి, సైన్స్ అంటే ఏంటి, అసలు శాస్త్రవేత్తలు అంటే ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు అనేది ఒకసారి మనం పరిశీలన చేస్తే, శాస్త్రవేత్తలు వాళ్ళు ఏదైనా ఒక కొత్త దానిని కనుగొంటారు. ఎక్కడి నుంచి కనుగొంటారు అంటే దానికి ఒక ఆధారం కావాలి. ఏదైనా ఒకటి కనుగొనాలంటే ఆధారం కావాలి, ఏదంటే ఆలోచన కావాలి, ఏదైనా ఒకటి గమనం చేయాలి. ఒకరోజు ఒక వ్యక్తి తనకి ఏ జాబు రావట్లేదంట, ఏ జాబు అట్లా ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళాడు. ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఏ జాబు రాకపోతే ఒక టీ స్టాల్ కాడ కూర్చున్నాడంట. టీ స్టాల్ కాడ కూర్చొని టీ తాగుతూ చిన్న బడ్డీ కొట్టు లాంటివి ఉంటాయి కదా రోడ్ సైడ్, ఆడ కూర్చొని ఆలోచన చేసి అనుకున్నాడంట, తాగుతూ ఉన్నాడంట. అయితే ఆయన అక్కడ గమనించింది ఏంటంటే ఆ చిన్నదే టీ స్టాల్ కానీ వ్యాపారం పెద్దది. అర్థమవుతుందా? వ్యాపారము పెద్దది. ఆయన అడిగాడంట, అయ్యా నువ్వేం చదువుకున్నావంటే నేను 10వ తరగతి చదివాను అన్నాడంట. కానీ రోజుకు దగ్గర కొన్ని వేలు సంపాదిస్తున్నాడు. ఆర్టీ స్టాల్స్ అవి స్నాక్స్ అవి అమ్ముకుంటాం. మేము ఎంత చదివి ఏం చేయలేకపోతున్నాం. నాకు ఆలోచన వచ్చిందంట ఆయనకి, నేను కూడా ఒక బిజినెస్ చేయాలి, చిన్నదే చేద్దాం అనుకొని ఒక చిన్న బిజినెస్, చిన్న బడ్డీ కొట్ట హోటల్లో పెట్టేసి కొన్ని వందల హోటల్కి యజమాని అయ్యాడండి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? కనబడిన దానిలో నుంచి వచ్చిందా, కనబడిన దానిలో నుంచి వచ్చిందా? తన ముందు కనబడింది అంటే ఉన్న దాంట్లో నుంచి అతనికి ఆలోచన పుట్టింది. దీనికి కూడా నేను ఎందుకు చేయకూడదు అనుకున్నాడు. శాస్త్రవేత్తలు కూడా చేసే పని అదే. ఆల్రెడీ ఉన్నదానిని కనుగొంటున్నారు వాళ్ళు, అనే కదా. విమానం ఎలా ఎగరాలి అని దేనిని చూసి కనుగొన్నారు వాళ్ళు? పక్షులను చూసి కనుగొన్నారు, అంతే కదా. కదా నీళ్ళలో ఓడలు నడిపియాలి, దేనిని చూసి కనుగొన్నారు వాళ్ళు? చేపలను చూసి కనుగొన్నారు. ఈ లైట్ తయారు చేయాలి, లైట్ అనేది కావాలి, ఎలా వచ్చింది ఇది? ఒక సూర్యుడిని చూసి లేకపోతే ఇంకేదన్నా వాళ్ళకి గమనంలో నీకు వచ్చిందని చూస్తే కనుగొన్నారు. నిప్పు ఎలా వచ్చిందంటే రాయి రుద్దటం వలన, ఆనాడు ఆదిమానవులు అదేగా చేసింది, రాయి రుద్దటం వలన నిప్పు వచ్చింది. అయితే అంటే చూడండి, ప్రతిదీ కూడా లేని దాని నుంచి రాలా, దేవుడు కలగజేసిన దానిలో నుంచే వచ్చింది. దేవుడు అంటే దాని అర్థం ఏంటి? అవన్నిటినీ దేవుడు ఆల్రెడీ మానవునికి సిద్ధపరిచే. అంటే ఇప్పుడు దేవుడు ముందున్నాడా, సైన్స్ ముందుందా? అంటే దేవుడు కలగజేసిన వాటిని వినియోగించుకోవడమే సైన్స్. అర్థమవుతుందండి? దేవుడు ఏదైతే చేశాడో దానిని తెలుసుకోవడమే సైన్స్. అంతేకాని దేవుడి కంటే గొప్పది కాదండి. మేము దీనే నమ్ముతాం అంటారండి, నమ్మండి, కానీ దేవుడు లేవు అనడానికి. ఈరోజు నేను మరీ జ్ఞాపకం చేస్తాను, సృష్టిలో ప్రతి భ్రమణము కానీ, సృష్టిలో ప్రతి చలనము కానీ, ప్రతి ఉనికి కానీ దేవుని వలననే కలుగుతుంది. దేవుడు లేకుండా ఏ చలనము లేదు, ఏ ఉనికి అనేది లేదు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క బలము చేతనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, రాత్రి ఉండాలి, పగులు ఉండాలి. రాత్రి చంద్రుడు ఉంటాడు, పగులు సూర్యుడు ఉంటాడు. ఒక నియమ నిబంధనలో దేవుడు సృష్టిలో పెట్టేస్తాడు. కానీ ఇది ఎవరు చేయగలరు? మానవుడు చేయగలరా? సైన్స్ చేయగలరా? కదండి, వర్షాన్ని కురిపించగలరా? ఏదో కొద్దిగా అలా చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. కానీ ఒక ప్రళయాన్ని చేయగలరా? చేయలేదు, ఏది చేయలేదు. కానీ మానవుడు దేన్ని నమ్ముతున్నాడంటే సైన్స్ని నమ్ముతూ, ఇదే నిజం అని నమ్ముతూ దేవుని పక్కన పెడుతున్నాడు. నేను అంటున్నాను, నమ్ము సైన్స్ని. నీకు తెలియని వాడిని తెలుసుకో, మంచిదే. కానీ నువ్వు వాటన్నిటిని తెలుసుకున్న సైన్స్ నమ్మవద్దు, నా ప్రాముఖ్యంగా ఆధారంగా తీసుకోవద్దు. కానీ వాటన్నిటిని కలగజేసిన దేవుని నువ్వు ఆధారంగా చేసుకో. అప్పుడు నువ్వు ఎవరు నమ్ముతావంటే దేవుని ప్రధానంగా నమ్మడానికి ఇష్టపడతావు. నువ్వు బుద్ధిహీనుడిగా ఉండవు, నువ్వు బుద్ధిమంతుడిగా మారడానికి ఇష్టపడుతూ ఉంటావు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు లేడు అనే వాళ్ళు బుద్ధిహీనులు. చాలా మంది ఏమనుకుంటారంట, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. ఎవరున్నాడు దేవుడు? యాను కాదు.
దేవుడు లేకపోతే గాలి నుంచి వచ్చింది, దేవుడు లేకపోతే వర్షాల నుంచి వస్తుంది, దేవుడు లేకపోతే పంటలు ఎలా పండుతాయి, దేవుడు లేకపోతే ఈ సృష్టి అంతా ఎలా ఉంటుంది, అసలు నువ్వు ఎలా బ్రతకగలవు, ఎలా చెల్లించగలవు, ఎలా నువ్వు ఉనికిని కలిగి ఉండగలవు అని కదా. ఈరోజు మనకు తెలిసి ఉదయకాల సమయంలో సినీ హీరో రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. ఆయన దేవుడు నువ్వు భూమి మీద ఎన్ని దినాలు ఉండాలని అనుకుంటావో నువ్వు అనుకుంటున్నంత కాలం నువ్వు ఉండవు, దేవుడు నిర్ణయించిన కాలం వరకే నువ్వు ఉంటావు కదా. 60, 70, 80, 100 లేక ఇంకా ఎక్కువ దేవుడు నిర్ణయిస్తా పొగరికి అనుభవాన్ని బట్టి చాలా మంది అనుకుంటారు దేవుడి అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇక దేవుడు లేడు అనుకుంటూ ఉంటారు. అయితే దేవుడు చెప్తున్న మాట, ఈ బుద్ధిహీనులు అలా ప్రవర్తించడానికి కారణం ఏంటి, బుద్ధిహీనుల యొక్క స్వభావం ఏంటి, బుద్ధిహీనులో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అనేది కారణం ఏంటి అంటే వారిలోనట వారు దారి తొలగిపోయిన వారు, దుష్టులు. దేవుడు లేడనే వారు ఎవరంటే దారి తొలగిన వారు, ఆత్మీయత లేని వారు. అసలు వాళ్ళ అందరూ ఒక దారి నడుస్తుంటే వాళ్ళు వేరే దారి నడుస్తూ ఉంటారు. అందరూ ఒకే మనసు మీద ఒకే మాట మీద ఉండాలనుకుంటే అందరిని వ్యతిరేకించు వారు ఉంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 18వ ఒకసారి వచనం చదువుతారా? సామెతల గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం. కొండెములు వీడేం చేస్తాడు, ఈ బుద్ధిహీనులు ఏం చేస్తారు అంటే వాళ్ళ దగ్గర ఇది నిజమో కాదో తెలుసుకునేది లేదు, వాళ్ళ వెంటనే ఎదుటి వ్యక్తికి వెంటనే ప్రచురం చేసేస్తూ ఉంటారు. 18వ వచనము అధ్యాయం 6వ వచనం సామెతల గ్రంథం 18:6లో కూడా మరొక మాట మనం చూద్దాం. 18వ అధ్యాయము సామెతల గ్రంథం 6వ వచనం. బుద్ధిహీనుని పెదవులు దేనికి సిద్ధంగా ఉన్నాయి? అందుకే వీళ్ళ బుద్ధిహీనత ఎక్కడ తీసుకెళ్తుంది అంటే మనుషులలో గొడవలను మనం రేపే, మనలో ఆలోచన ఉంటే, ఆ కలహములు పుట్టించే విధానం ఉంటే, ఆ కొండలు చెప్పే విధానం ఉంటే మనం ఎవరము అంటే ఎలా ఉన్నదంట వీళ్ళకి కలహాలు రేపడం, వివాదాలు రేపడము, తర్వాత కొండలు చెప్పడము, ఇవన్నీ చేయడం ఎలా ఉంది బుద్ధిహీనులకి? ఆట, ఫుట్బాల్ ఆడినట్టు, క్రికెట్ ఆట. ఆట ఎందుకు చూస్తాం మనం? ఆటలు ఎందుకు చూస్తామండి మనం? సంతోషించడానికి, అంతే కదా. ఆటలు ఎందుకు చూస్తాం? కబడ్డీ చూసినా, క్రికెట్ చూసినా, ఇంకేదో చూసినా కానీ ఎందుకు చూస్తాం మనం? దాని ద్వారా మనకు సంతోషం కావాలి. వీళ్ళు ఇట్లా ఈ సమస్యలు సృష్టించడాన్ని వాళ్ళు సంతోషంగా భావించుకుంటారు. ఎవరు వీళ్ళు? బుద్ధిహీనులు. ఎవరంటే ఏం చేస్తాడు వీడు? పక్కన వాళ్ళు ఏం చేస్తాడు? తృణీకరిస్తాడు, లెక్క చేయడిగా. నేనే జ్ఞానవంతుడు, నేనే బలవంతుడును కదండి, నేనే కరెక్ట్గా ఉంటా, నేనే ధర్మంగా ఉంటా, నేనే న్యాయంగా ఉంటా, మేము మాట తప్పేవాళ్ళం కాదని తృణీకరించారు లేదా ఇವರು కదా. దొంగలు తృణీకరించారు, దుష్టులు తృణీకరించారు, అపహాసకులు ఎంతో మంది కదండి, పాపం చేసిన వారు, పాపాత్ములు అందరూ కూడా యేసు ప్రభువుని ఏం చేశారు? తృణీకరించేశారు, హేళన చేశారు, అపహాస్యం చేశారు. బుద్ధిహీనుల యొక్క స్వభావం ఏంటంటే ఎదుటి వ్యక్తిని తృణీకరించటం, నువ్వెంత అంతే. వాళ్ళలో ఏమొచ్చిందంటే ఇదండి తృణీకారమే, లెక్క చేయనటువంటి. 12వ అధ్యాయం 11వ వచనం, ఇదే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం. ఆహారం సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు ఏం చేస్తాడు? బుద్ధిహీనుడు వ్యర్థమైన పనికొచ్చే వాటిని దూరం పెట్టేస్తూ ఉంటాడు. ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి, బుద్ధిహీనతలో ఉన్న స్వభావం ఏంటంటే ఇది వ్యర్థమైన వాటిని మనం పెట్టేసుకుంటాం, అవసరమైన వాటిని కదండి. ఎన్నెన్నో వ్యర్థమైన మాటలు వ్యర్థమా, అవసరమైనది ఒక్కటి. అది ఎవరు చేస్తున్నారంటే మర్యాద చేస్తుంది. అవసరమైన దానిని విడిచిపెట్టి అనవసరమైన దాన్ని నువ్వు ప్రయాసపడుతున్నావమ్మా, ఇదిగో నువ్వు దీని కొరకు ప్రయాసపడాలంటాడు. అవును, ఈ దినాలు మనం దేని కొరకు ప్రయాసపడాలి అంటే బుద్ధిహీనుల వలె మనము వ్యర్థమైన వాటి కొరకు కాదు, బుద్ధిమంతులుగా అవసరమైన దాని కొరకు మనం ప్రయాసపడే వాళ్ళంగా మనం ఉండాలి. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే
బుద్ధిమంతునికి ఒక గద్దెంపు మాట లోతుగా దీన్ని నేను అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది నాకు అనుకుంటాడంట. అప్పుడు జ్ఞానోదయం ఏంటంట, 100 దెబ్బలు కదా, 100 గద్దింపులు కాదండి, 100 గద్దింపులు కాదు, గుర్తుపెట్టుకోండి. 100 దెబ్బలు తగిలిన తర్వాత అయ్యో నేను ఇలా చేసేది ఏంది అనుకుంటాడంట. బైబిల్ చెప్తుంది యోగ గ్రంథంలో దేవుడు గద్దించు మనుషుడు. చదువుతారా ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి యోగ గ్రంథాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఆ మాట పడవు. ఎంత గొప్ప వాగ్దానం. ఎప్పుడు దేవుని గద్దింపునకు లోబడి మనం. ఎవరు లోబడతారంటే బుద్ధిహీనులు ఒక్క గద్దింపు బుద్ధిమంతులు ఒక్క గద్దింపుకు లోబడతారు. కానీ బుద్ధి లేని వాడు 100 సార్లు గద్దించినా గద్దింపు కాదు, 100 దెబ్బలు కొట్టినా ఏదైనా కొట్టుకో అంటాడు. లేదా కొంతమంది పిల్లలు చదువు రాదు, పక్కన ఉంటారు టీచర్లు, అలవాటు అయిపోయింది వాడికి. ఇవాళ నేను హోంవర్క్ చేయలేదు, హోంవర్క్ చేయడం నిలబడంటారు అంటే నిలబడతారు కదండి. బెత్తలు తీసుకోగానే టీచరు వాడు వచ్చి అంటనే చేయదు, ఎందుకు అలవాటు అయిపోయింది ప్రాణం. ఆ రోజు హోంవర్క్ ఎప్పుడు చేసేవాడు ఆ రోజు చేయాలంటే వాడు కొనుక్కుంటూ వస్తాడు. కానీ రోజు తప్పులు తినేవాడు రోజు కొట్టేయే కావాలనుకుంటాడు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే అలవాటు పడిపోతాడు. 100 దెబ్బలు తగిలితే కానీ వాడికి అప్పుడు మెలుగు వచ్చిందంట. కానీ బుద్ధిమంతుడికి ఒక్క గద్దింపు కదండి, ఒక్క గద్దింపు చాలంట, వాడు లోతుగా నాటపడతాడు, సరి చేసుకుంటాడు, వెంటనే సరి చేసుకుంటాడు. అందుకే ఈ బుద్ధిహీనుల్లో ఉన్న స్వభావం ఏంటంటే వీళ్ళు అసలు దేవుణ్ణే నమ్మరు, తృణీకరిస్తూ ఉంటారు, కొండలు చెప్తూ ఉంటారు, కలహాలు పుట్టిస్తూ ఉంటారు కదండి. పొరుగు వారిని తృణీకరిస్తూ వారు వ్యర్థమైన వాడిని అనుసరిస్తూ ఉంటారు. ఎన్ని దెబ్బ 100 దెబ్బలు తగులుతున్నా కదండి కాలక్రమేణా వస్తనే అనుకుంటారే తప్ప ఒక్క దెబ్బకే ఈ సరి చేసుకోవడానికి ఇష్టపడరు ఈ బుద్ధిహీనులు. అందుకే దేవుడు అన్నాడు, జాగ్రత్త బుద్ధిహీనులతో, మీరు అలా ఉండబాకండి. మీరు బుద్ధిమంతులుగా ఉంటే గద్దింపుకు లోబడితే ఒక్క గద్దింపుకే లోతైన ఆత్మీయతలోనికి మీరు వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి 28వ అధ్యాయము, ఇదే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుతారా? 26వ వచనం, సామెతల గ్రంథం 28:26. ఎవరంట? దేన్ని నమ్ముకునేవాడు? తన మనస్సును నమ్ముకునేవాడు. బుద్ధిహీనుడు దేన్ని నమ్ముకుంటాడు? కొంతమంది అంటారు, నా మనసుకు నచ్చినట్లుగా నేను ఉంటాను అయ్యగారు, నేను మనసుకు నచ్చినట్లుగా నేను చేస్తాను అయ్యగారు, నాకేది ఇష్టమో నేను అదే చేస్తాను, ఒకరితో నాకు సంబంధం లేదు. ఎవడీడు? బుద్ధిహీనుడు. అమ్మా అయ్యా నేను చెప్తున్న మాట కాదు ఇది. సొలొమోను, జ్ఞానవంతుడైన సొలొమోను, సామెతల గ్రంథం రాసింది ఎవరంటే జ్ఞానవంతుడైన సొలొమోను. ఈ సొలొమోను చెప్తున్న మాటలు ఇవి. బుద్ధిహీనుడు అంటే తన మనసును నమ్ముకుంటాడంట. నా మనసు చెప్పినట్లుగా నేను నడుస్తాను, నా మనసు చెప్పినట్లుగా నేను అనుసరిస్తాను, నా మనసు ఏదైతే చేస్తుందో చేయమంటుందో నేను అదే చేస్తాను అంటాడు. అందుకే మనం చెప్పినట్టు కొంతమంది విషయాలు చదువుతున్నారు, మనం చెప్పినట్టు కొంతమంది కానీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ వారి జీవితాలను కొలాబ్ చేసుకుంటున్నారు. నీవు నీ మనసును ఆధారం చేసుకోవద్దు. నువ్వు ఎవరి మనసును ఆధారం చేసుకోవాలంటే యేసు క్రీస్తు మనసును ఆధారం చేసుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. చూడండి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కొలస్సీ పత్రిక ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు ఎవరి మనసు కలిగి ఉండాలంట? యేసు క్రీస్తు మనస్సును మనకు కలిగి ఉండాలి. అక్కడ రాయబడుతుంది, ఆయన తగ్గించుకున్నాడు, దేవాది దేవుడై ఇదిగో ఈ లోకానికి వచ్చాడు, ఆ సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు, తను తాను తగ్గించుకున్నాడు, శిలువ మరణం పొందినంతగా విధేయతను చూపించాడు, నీ కొరకు ఆఖరి శిలువలో బలిగా అర్పించబడ్డాడు. కాబట్టి ఆయన తండ్రి కుడి పార్శ్వన ఆశీనుడైనడు, అన్ని నామముల కన్నా పరిణామం కలిగిన వాడయ్యాడు. కాబట్టి యేసయ్యకి ఏ మనసు అయితే ఉందో ఆ మనసును మీరు కలిగి ఉండాలి. ఏ మనసును ఆధారం చేసుకోవాలి మనం?
బుద్ధిమంతుడైతే క్రీస్తు మనసును ఆధారం చేసుకుంటాడు, బుద్ధిహీనుడైతే తన మనసును ఆధారం చేసుకుంటాడు. దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయమైనటువంటి జీవితంలో ఫలాలను మనం పొందుకోవాలి అంటే మనం ఎలా ఉండాలంటే బుద్ధిహీనుల వలె ఉండొద్దు. బుద్ధిహీనుడు తన మనసును ఆధారం చేసుకుంటూ బ్రతుకుతాడు. అందువల్ల వాడి దారి కలిగిపోయి చెడు కార్యముల వైపు, అసహ్య కార్యముల వైపు, దుష్టులుగాను పొగరెక్కిన జీవితాన్ని వాడు కలిగి ఉంటాడు. కలహాలు రేపుతూ ఉంటాడు, వివాదాలు రేపుతూ ఉంటాడు, తృణీకరిస్తూ ఉంటాడు, వ్యర్థమైనది చేస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, వాడు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. 100 దెబ్బలు. ఎన్ని దెబ్బలు? 100 దెబ్బలు తగులుతూనే ఉంటాయి. వాడు సరి చేయబడడానికి 100 దెబ్బలు కావాలి. బుద్ధిమంతుడికైతే ఒక మాట చాలు. ఈరోజు నీ మనసు ఏ విధంగా ఉంది జ్ఞాపకం చేసుకోవాలి. మన మనసు ప్రకారం మనం జీవిస్తున్నామా, క్రీస్తు మనసు ప్రకారం జీవిస్తున్నామా? ఇక్కడ తన మనస్సును నమ్ముకుంటాడు వ్యక్తి, కానీ నువ్వు నమ్ముకోవాల్సింది నీ మనసును కాదు, క్రీస్తు మనసు ప్రకారం జీవించడం. పౌలు అంటాడు కదా, ఇక్కడ జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తాడు. ఇప్పుడు ఇక్కడ జీవించువాడు నేను కాదు, ఆయన నా యందు జీవిస్తున్నాడు. ఎవరి ప్రకారం జీవించాలంటే మనము క్రీస్తు ప్రకారం మనం జీవించాలి. మనం ఆధారం చేసుకోకూడదు మన మనసు చాలా ప్రమాదకరమైంది కదా. ఎందుకు ప్రమాదకరమైందంటే మనసు అంటే హృదయం. బైబిల్లో హృదయం గురించి భయంకరంగా దేవుని వాక్యం చదివిస్తుంది. ఇర్మియా గ్రంథం 17:9 అంటాడు, హృదయం అన్నిటికంటే ప్రపంచంలో దేని ద్వారా అయితే మోసపోతున్నామో వాటన్నిటికన్నా హృదయం మోసకరమైందంట. అండి, కొంతమంది వస్తారు లాటరీ ద్వారా మోసం చేసేస్తుంటారు, కొంతమంది వస్తారు ఏవో చేసి మోసం చేస్తూ ఉంటారు. కానీ ఎవరు ఎలా మోసం చేస్తారో తర్వాత సంగతి. కానీ వాటి ద్వారా నువ్వు మోసపోయినా పెద్ద నష్టమేం లేదు. కానీ నీ మనసు ద్వారా నువ్వు మోసపోయేది చాలా ప్రమాదం. నీ హృదయము అన్నిటికంటే మోసకరం. ఈ లోకంలో ఉన్న మోసానికంటే, మోసం చేసేదానికంటే, మోసపోయేదానికంటే ఎక్కువగా నిన్ను ఏది మోసం చేసేదంటే నీ హృదయాన్ని మోసం చేస్తుంది. కానీ బుద్ధిహీనుడు దేన్ని నమ్ముకుంటాడంటే ఆ మోసం చేసే మనసును నమ్ముకుంటాడంట. వాడినే మోసం చేసుకుంటాడు. దేవుడు లేడు అని చెప్పుకుంటూ వాడిని చెడు వైపుకు, చెడు కార్యాల వైపుకు, దుష్టుల వైపుకు, పొగరెక్కిన గర్వ వైపు పంపించేసుకుంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైంది. దేవుని కార్యం చేయకుండా ఏం చేస్తుంది తెలుసా? ఆటంకపరుస్తుంది చెడు హృదయము. ప్రసంగి గ్రంథం 8:11 అంటాడు, దేవుని కార్యములను చేయకుండా దుష్కార్యములు చేయడానికి నడిపించేస్తుంది. ఇదే ప్రసంగి గ్రంథం 9:13 అంటాడు, చెడు హృదయంలో వెర్రితనంగా ఉంటుందంట. మన హృదయంలో ఏముంటుందంటే మోసం చేయడమే కాదు, ఈ హృదయం వెర్రితనం కలగజేస్తుందంట. ఇర్మియా మనం చూస్తే మత్తయి సువార్త 23:28 మన హృదయంలో ఏముంటుందంటే మోసం. అక్కడ ఉంటే చదవండి. మత్తయి 23:38 పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 23:38 మనం చూసినట్లయితే హృదయంలో ఏముంటుందో మనకు కనపడుతుంది. 38 23:38 ఇదిగో మీ ఇల్లు మీకు విడబడి ఉన్నది, ఇది మొదలుకొని 37 కోడి తన పిల్ల రెక్కల క్రింద ఎలా చేర్చుకుని అలాగే నీ పిల్లలు ఎన్నో మార్పు చేర్చుకునే వింటిది. కానీ మీరు ఏం చేయట్లేదు, వల్లని జీవితం, దేవుని మాటలకి లోపడనటువంటి జీవితం ఇది. హృదయం వచ్చిన లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి ఏమొస్తాయి అంటమ్మా? హృదయం ఏముందంట? దురాలోచనలు, ఇంకా జారత్వములు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు. ఈ లోకంలో నువ్వు మోసపోయేది కొద్దిగే, మనుషుల ద్వారా మోసపోయేది కొద్దిగే, నీ వారితో మోసపోయేది కొద్దిగే. కానీ నీలో ఉన్న హృదయం ఉందే దానితో మోసపోయేది చాలా. కానీ దేని నమ్ముకుంటారంటే బుద్ధిహీనులు తన మనసునే, తన హృదయాన్ని. దుష్ట హృదయము
మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా. ఏ హృదయం అంటే ఇది దుష్ట హృదయం. ఎంత చదివాం కదా, బుద్ధిహీనులు అంటే ఎవరు? దుష్టులు. దుష్టుల్లో ఉండేది దుష్ట హృదయం. మీలో ఎవరిలోనైనా దుష్ట హృదయం ఉందని చూసుకోండి. ఎక్కడి నుంచి పోవడానికి? జీవం గల దేవుని విడిచిపోవునంటే దుష్ట హృదయం. బుద్ధిహీనులు ఆలోచన వస్తే, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు ఆలోచన వస్తే మనం ఏం చేయాలి తెలుసా? అప్పుడు ఏమైపోతాం? దేవుని విడిచిపెట్టాలని ఇష్టపడతాం. అందుకే దేవుడు అంటాడు, అలా విడిచిపెట్టేటువంటి స్వభావం దుష్ట హృదయం. ఒకవేళ మీలో ఏమైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. అలా పోవడానికి వీలు లేదు. జాగ్రత్త అని పౌలు ఎబ్రీయుల పత్రికలో హెచ్చరిక చేసుకున్నాడు. అస్థిరులైన వారి మనసులను మరొకల్పు లోకత్వమును సాధకము చేయుటకు హృదయం గల వారు సాకురస్తులనై ఉన్నారు కదండి. ఏదంట? భయంకరమైన మనస్సుది. ఈ మనసుని ఏం చేయాలంట? మరలు కొలుపుకోబడేటువంటి హృదయం. దీన్ని అర్జెంటుగా మనం మానుకోవాలి. లేకపోతే మనం ఏమైపోతాం? బుద్ధిహీనంలో అయిపోతాం, నాస్తికులం అయిపోతాం, దేవుడు లేడు అనే కాడికి వచ్చేస్తాం. మన జీవితంలో ఈ కంపెనీ ఉన్నారు. ఇలాంటి స్వభావం కలిగినటువంటి ప్రజల వైపు దేవుడు చూస్తూ ఉంటున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం ఎలా ఉండాలి అంటే, బుద్ధి లేని వారంగా కాదు, బుద్ధి కలిగిన వారంగా ఉండాలి. బుద్ధి ఎప్పుడు వచ్చిందో తెలుసండి? ఒక వ్యక్తికి బుద్ధి సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసిందని, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకుంటూ యోగ్యుడును కాను, నన్ను నీ కూలి వారిలో ఒకటిగా పెట్టుకోమని అతను చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చిన. చాలా మందికి ఈ కాంటెస్ట్ తెలుసు, అంటే ఏంటో కూడా తెలియదు. అలా బ్రతుకుతున్నారు సంతోషంగా. ఒక దినాన్ని ఎందుకో అనిపించింది, అందరూ హైదరాబాద్ పోతున్నారు, అందరూ అమెరికా పోతున్నారు, అందరూ ఆస్ట్రేలియా పోతున్నారు. నాన్నగారు అండి నేను కూడా పోతా అన్నాడు. ఈయన నేను కూడా పోయి మన వ్యాపారాన్ని ఇంకా విస్తరింపజేస్తాను అన్నాడు. తండ్రి అన్నాడు, ఎందుకయ్యా అంత దూరం పోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ నీకు 100 ఎకరాలు ఉంది కదా, నీకు సమృద్ధిగా ఉంది, ఇక్కడికి ఏం కొదలేదు కదా, కావాల్సిన సంతోషం ఉంది, ఆనందం ఉంది, సమృద్ధి ఉంది, ఇక్కడ పోవాలి పోవాలి పోవాలని ప్రేరేపిత రోజు బతిలాడుతున్నాడు. నాన్నగారంటే నన్ను పంపించాను. రోజు బతిలాడుతుంటే, ఈ బతిలాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, చాలా డబ్బులు కావాలి బయటకు వెళ్ళాలంటే. ఇప్పుడైతే ఒక 20 లక్షలు 40 లక్షలు అవుతున్నాయి బయటకు పోవడానికి. మరి వ్యాపారం చేయాలంటే ఇంకా కావాలి. అందుకని ఆ తండ్రి దగ్గరికి వచ్చి, అయ్యా నా ఆస్తిలో నాకు వచ్చే భాగాన్ని ఇయ్యి, నేను తీసుకుని వెళ్ళిపోయి నేను సెటిల్ అవుతాను వేరే ప్రాంతంలో అన్నాడు. మంచి పట్టణానికి వెళ్ళిపోయి బిజినెస్ చేస్తాను, అక్కడిని సంపాదించుకుంటానని చెప్పాడు. పొద్దున అయినా ఎందుకు నీకు వచ్చే భాగానంతా వేసుకొని ఆ తండ్రి ఆస్తి ఇద్దరికి షేర్ పంచేసేసాడు. వచ్చినప్పుడు ఆ చిన్న కుమారుడు ఆస్తిని కొన్ని రోజులలో దాన్ని అంతా అమ్మేసి వచ్చిన డబ్బులన్నీ మూట కట్టుకొని ఆయన వేరే ప్రాంతానికి, దూర ప్రాంతానికి, అంటే అవుట్ ఆఫ్ మన భాషలో వేరే దేశానికి వెళ్ళిపోయాడు. వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాక దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కొంతమంది సలహాలు ఇస్తుంటారు కదా, అది చేయి ఇది చేయి తొందర పైకొత్తం అంటారు, అది చేయి ఇది చేయి తొందర పైకొత్తం. సిటీలో చాలా బాగా వచ్చేవాళ్ళు ఉంటారు. ఆ వ్యాపారం చేయి ఆ పెట్టుబడి పెట్టి, ఈ పెట్టుబడి దాంట్లో పెట్టు, దీంట్లో పెట్టు, నువ్వు పైకొత్తావు అంటారు. చివరికి ఆడబెట్టి ఎడబెట్టి వాటిలో వేసుకుని వస్తున్నారు చాలా మంది. ఎందుకంటే ఆర్థిక కోట్లలో ఇంకా సంపాదించాలి. తండ్రి నుండి వేరైపోయాడు, పెట్టాడు, అక్కడికి వెళ్ళి దుర్వ్యాపారం చేశాడు. ఆ దుర్వ్యాపారం కాస్త ఆ పెట్టుబడులు పెట్టి మొత్తం నష్టపోయిన తర్వాత చివరికి ఏమీ మిగలేదు. చివరికి తన పక్కన నిలబడేవాడు కూడా ఎవరు? వ్యాపారములకు సహకరించి వ్యాపారములకు మేమున్నా చూడండి, అసలు ఈయన స్థితి బాగలేదు, ఈయన పరిస్థితి బాగలేదు, కరువు వచ్చింది. ఏం చేయాలో అర్థం కాక ఓ పందుల వ్యాపారి దగ్గరికి పోయి అడుగుతున్నాడంట, అనుకున్నాడంట, ఈ పొట్టుతోనైనా నా ఆకలి తీర్చుకుందాం అనుకున్నాడు. ఎప్పుడైతే పొట్టుతోనైనా నా ఆకలి తీర్చుకోవాలని ఆలోచన వచ్చిందో అతని జీవితం
ఏమొచ్చింది అతనికి? బుద్ధి వచ్చిందంట. ఎప్పుడు వచ్చింది బుద్ధి? పందులు పుట్టి కాడికి పోయినప్పుడు వచ్చింది బుద్ధి. అది తినాలని కోరిక పుట్టినప్పుడు వచ్చింది బుద్ధి. అంటే ఎంత బలహీనుడైపోయాడో చూడండి. చాలా మందికి ఎప్పుడు దేవుడు ఎవరికి పెట్టిందంట? డాక్టర్లే పెట్టింది. ఆ డాక్టర్ నువ్వు వచ్చి చెప్తావు, ఒక డాక్టర్ ఆవిడ చెప్తావు, ఇంకో డాక్టర్ ఆవిడ, అట్లా ఎవరు ఏ డాక్టర్ పేరు చెప్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూసుకుందంట. తన ధనవంతురాలు అమ్మ చూసుకుందంట. ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ నయమైందా? ఆమె దగ్గర ఏం మిగలలేదంటే ఆరోగ్యం పోయింది, తన దగ్గర డబ్బులు పోయి. ఆమెకి అప్పుడు యేసు ప్రభు గుర్తొచ్చాడు. తను వినిపించిందంట ఆ ప్రాంతానికి యేసు ప్రభు వస్తుంటే. ప్రభు దగ్గరికి డబ్బులతో రావాల్సిన అవసరం లేదండి. కానీ ఎలా రావాలి యేసు ప్రభు దగ్గరికి అంటే విశ్వాసముతో రా, నమ్మకంతో రా. దేవుడు ఆరోగ్యం కోల్పోయింది, బలహీనమైపోయింది. ఏదంటే ఒక రకంగా మనం చెప్పాలంటే తన దగ్గర ఉండటానికి కూడా ఎవ్వరు ఇష్టపడతారు. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ పక్కన ఉండడానికి ఎవరు ఇష్టపడరు. ఆమె నలుగురిలో తిరగడానికి ఇష్టపడిద్దా? దాక్కుంటూ వెనక నుండి వచ్చి ఎవరికి ఏదంటే అసహించుకుంటారు కదా అని భయం వేసి దాక్కుంటూ వచ్చి ఆయన వస్త్రం చెక్కును ముట్టిన వెంటనే అనేక మంది వైద్యులకు పెట్టి కోల్పోయినట్లు బుద్ధిహీనుడుగా నువ్వు బ్రతికితే నీకున్నవన్నీ నువ్వు కోల్పోతావు. కానీ నువ్వు బుద్ధి తెచ్చుకుని దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు బుద్ధి కలిగిన వాడిగా ఇదిగో దేవుడు పెట్టుకో అంటే తండ్రి ఏం చేసినాడండి? చూడండి ఆ మాట మనం ఒకసారి చూస్తే 20వ వచనంలో, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరిగణించెను. ఎక్కడ చూస్తున్నాడు ఆయన? ఎవరి కొరకు చూస్తున్నాడు? వివేకము కలిగి దేవుని వెతకవారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి నరులను చూస్తున్నాడు, వారిని పరిశీలన చేస్తున్నాడు. ఈ కుమారుడు ఏ రీతిగా అయితే బుద్ధి తెచ్చుకొని తన అర్హతను కోల్పోయాడు. చెప్తున్నాడు, అయ్యా నీ కుమారుడు అనిపించుకోవడానికి నాకు అర్హత లేదు. కానీ దేవుని మాట విని తన ఇల్లును కట్టుకుంటాడు. ఎక్కడ కడతాడంటే బండ మీద కడతాడు. క్రీస్తు అనే బండ మీద బుద్ధిమంతుడు ఇల్లు కడతాడు దేవుని మాట. వీడికి అర్థమైపోయింది, నా కుమారుడు బుద్ధిమంతుడిగా మార్చాడు. బుద్ధిహీనుడిగా వెళ్ళాడు. ఇంకెవరో చెప్పామంటే లేదు నన్ను ఎవరు ముట్టారు, నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయిందంటే అప్పుడు ఆమె వణుక్కుంటూ ఎదురుగా వచ్చి నిలబడింది. చెప్తున్నప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో దేవుని వద్దకు వస్తే అందరి ముందు దేవుడు నీకు ఏమిస్తాడో తెలుసా? ఘనతనిస్తాడు. అందరి ముందు నిన్ను గణపరచుకున్న దేవుడు నా యేసయ్య. ఒకసారి పరిశీలన చేసుకోండి. ఆ తండ్రి కుమారుడు కనపరిచాడు. ఇక్కడ ఈ స్త్రీని యేసు ప్రభువారు అందరి ముందు గొప్పగా చెప్పాడు. కారణం ఏంటి? వారి నిమిత్తము ఎల్లప్పుడూ మీ వైపు మన వైపు అయినా చూస్తూనే ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో లోకమంతా ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన చూస్తూనే ఉన్నాడు. ఎవరైతే చూస్తున్నాడు అయినా? ఎవరైతే కీర్తనల గ్రంథము 14వ కీర్తనను మనం చూసినట్లయితే అక్కడ ఈ మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. కీర్తనల గ్రంథం 14వ కీర్తనలో అనేది కీర్తనకారుడు ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రస్తుతను మన జీవితాలలో కూడా కలగజేస్తూ ఉంటాడు. అటువంటి కృప, అటువంటి కార్యములు దేవుడు మనలో కలగ చేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దేవునితో మాట్లాడు. ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఆ స్త్రీ జీవితంలో కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఆ కుమారుడి జీవితంలో బుద్ధి కలగ చేసిన దేవుడు నీ జీవితంలో బుద్ధి కలగ చేస్తే సమృద్ధిని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే నీలో ఉన్న బుద్ధిహీనతను విడిచిపెట్టు. బుద్ధిహీనుల వలె ఉండొద్దు. ఆనందాన్ని కలగజేస్తానంటున్నాడు. ఈరోజు యేసయ్య ఇదిగో నీ పక్షాన నిలబడడానికి, ఇదిగో నీ పక్షాన నీకు ఆశ్రయంగా ఉండడానికే, నేను స్వస్థపరచడానికే, నీలో శ్రేష్టమైన బుద్ధిని కలగజేసి ఉన్నతమైన స్థితిలో నేను నిలబెట్టడానికే ఏదైతే నువ్వు ఆశపడింది, నమ్మకంతో ముట్టుకుంది, స్వస్థత పొందింది,
నమ్ముతావా? ఈ రాత్రి కాల సమయంలో యేసయ్యని దేవుడు లేడు అనేవాళ్ళు దేవుడిని నమ్మరు, వాళ్ళు బుద్ధిహీనులుగా మిగిలిపోతారు. బుద్ధిమంతుడు దేవుని గద్దింపులకు లోపడతాడు, దేవుని నమ్ముతాడు, వాడు అడిగినది వాడు పొందుకుంటాడు. విశ్వాసం లేని వాడిగా నువ్వు జీవిస్తావు. ఎంతకాలము నువ్వు ఆసక్తుడుగా ఉంటావు, ఎంతకాలము నీవు ఇంకా మూర్ఖతలో ఉండిపోతావు. కలహములకు, వివాహములకు నేనే నా మనసు ప్రకారం జీవిస్తాను అనుకుంటావు. నీ మనసు కాదు. ఈ రాత్రికాల సమయంలో దేవుని మనస్సు ప్రకారం జీవించడానికి ఇస్తున్నాను. అటువంటి బుద్ధిని కలిగి ఉండు. ఈ రాత్రికాల ప్రకారం నేను నడుచుకోవాలి. బుద్ధిహీనుల వల్ల తినకూడదయ్యా, నేను బుద్ధిమంతులా ఉండాలి. అప్పుడే కోల్పోయిన ఆనందము, కోల్పోయిన సమృద్ధి, కోల్పోయిన సమాధానము నాకు కలుగుతుంది. నీ సన్నిధిలో నేను ఆనందించగలుగుతాను. చిన్న ప్రార్థన నీ మనసులో కోల్పోకూడదు. నేను బుద్ధి కలిగి ఏదైతే కోల్పోయానో, అయితే నేనేదైతే ఏపాటికి నీకు అంతకాలం దూరంగా ఉన్నానో అవి నాకు కావాలి ప్రభా. ఆ రక్షణ కావాలి, ఆ ప్రశస్త వస్త్రాలు కావాలి, ఆ ఆరోగ్యం కావాలి, ఆ ఆనందం కావాలి, ఆ ఉల్లాసము మూర్ఖతను కలిగి ఉదయంలో అనుకుంటూ ఉన్నాను. అయ్యా ఈ దినాన్న మేము బుద్ధిహీనుల యొక్క స్వభావం ఏంటో మేము విన్నాం. అయ్యా వాళ్ళు ఎలా నడుచుకుంటారో, ఏ కోల్పోతారో కూడా మేము విన్నాం. ఈ దినం నుంచి నేను ప్రభు తెచ్చుకొని అయ్యా రక్షణ పొందడానికి, అనేకులు స్వస్థత పొందడానికి, ఆనందాన్ని కలిగి ఉండడానికి, ఉత్సాహాన్ని కలిగి ఉండడానికి, మీరు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక రాజ్యములకు వారసులుగా ఉండడానికి, అనేక దెబ్బలు తగులుతున్న వారి బుద్ధిహీనతను బట్టి అయ్యా మార్చుకోలేని స్థితులు ఎవరైనా ఉంటే ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యమును విని ఉంటే వారి హృదయంలో మీ కార్యాన్ని జరిగించండి. వారి హృదయంలో అనారోగ్యంగా ఉన్న స్వస్థపరచండి.